చూస్తే ఆర్థిక సుడిగుండం నుంచి గట్టెక్కించండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి చంద్రబాబు వినతి. మరో 6 కేంద్ర మంత్రులతోనూ సీఎం భేటీలు. 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగడియాతోనూ రాష్ట్ర సమస్యల పరిష్కారంపై విస్తృత చర్చలు అంటూ ఇందులో ప్రధాని చంద్రబాబు సాయం కోరిన 7 ప్రధాన అంశాలు. స్వల్పకాలానికి రాష్ట్రానికి ఆర్థికంగా చేయూతనివ్వడం. 2 పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పునఃప్రారంభానికి సత్వర చర్యలు తీసుకోవడం. 3 అమరావతి రాజధాని ప్రాంతంలో ముఖ్యమైన మౌలిక వస్తువులు ప్రభుత్వ భవనాల సముదాయం పూర్తికి సమగ్ర ఆర్థిక సాయం అందించడం. 4 పారిశ్రామిక అభివృద్ధికి ప్రోత్సాహకాలు ఇవ్వడం. 5 రాష్ట్రాలకు మూలధనం వ్యయం అందించే ప్రత్యేక పథకం కింద ఆంధ్రప్రదేశ్కి అదనపు కేటాయింపులు జరిపి రహదారులు, వంతెనలు, సాగునీరు, తాగునీటి ప్రాజెక్టులు పూర్తయ్యేలా చూడటం. 6 బుందేల్ఖండ్ ప్యాకేజీ తరహాలో రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలకు మద్దతు పలకడం. 7 దుగ్గరాజపట్నం పోర్టు పూర్తి చేసేలా రాష్ట్రానికి చేయూతను అందించడం. ఇవి చంద్రబాబు గారు అడిగింది. అదే సందర్భంలో ప్రధానమంత్రితో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, రహదారులు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, పట్టణాభివృద్ధి గృహ నిర్మాణ ఇంధన శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగడియాలతో వరుసగా సమావేశమయ్యారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే వీరులారా వందనం అంటూ సొంత గడ్డ